హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఈరోజు నేను ఎగ్ అండ్ శనగపిండితో ఇంట్లో ఎప్పుడైనా టిఫిన్కి బ్యాటర్ లేనప్పుడు హెల్తీగా టేస్టీగా చేసుకునే దోశని చూపిస్తున్నానండి. ముందుగా మనం సాల్ట్ అండి, తర్వాత రుచికి తగినట్లుగా కారం అండ్ కొంచెం జీలకర్ర, చిల్లీ అండ్ ఆనియన్స్. ఇందులోనికి నేనైతే నాటుకోడిగుడ్డు తీసుకుంటున్నానండి. 2 నాటుకోడిగుడ్లు. మనం ఇంట్లో ఉదయాన్నే రోజు టిఫిన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడైనా టిఫిన్ పిండి లేనప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా కూడా దోశ వేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను కొంచెం దానికి సరిపడినట్టుగా శనగపిండి అండి. శనగపిండి కూడా హెల్త్కి చాలా మంచిదేనండి. షుగరు గట్ట. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత కాస్త తగినన్ని వాటర్ని పోసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని కాస్త ఆయిల్ వేసుకుని తగినంత అంతే అండి. పొయ్యి వెలిగించుకుని ప్యానం వేడైన తర్వాత వేసేసుకోవాలండి. ఇలా వేసుకుంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మార్నింగ్ కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. టిఫిన్ లేనప్పుడు ఎప్పుడైనా ఇలా చేసుకుని తినచ్చు. అండ్ డైట్ చేసే వాళ్ళు నైట్ ఫుడ్ కింద కూడా తీసుకోవచ్చండి, చాలా మంచిది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఆమ్లెట్ దోశ రెడీ అండి.